సిరిసిల్ల పట్టణం గాంధీనగర్ చైతన్య భారతి ప్రైవేట్ పాఠశాలలో కోతులు బీభత్సం సృష్టించాయి. పాఠశాల తరగతి గదుల్లో చొచ్చుకెళ్లిన విద్యార్థుల పాఠ్య పుస్తకాలను చించేశాయి. పాఠశాల సామగ్రిని చిందరవందర చేశాయి. విద్యార్థులు లేని సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. అయితే కోతులు ఇంకా పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పిల్లలను ఇంటికి పంపించి స్కూల్కు తాత్కాలిక సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా పట్టణంలో కోతులే కాకుండా వీధి కుక్కలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని మా చైతన్య భారత్ స్కూల్లో ఈరోజు మార్నింగ్ యథావిధిగానే స్కూల్కి ఆయమ్మలు 8:30కి స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి రావడంతోనే వాళ్ళు గమనించింది ఏంటంటే ఫ్లెక్సీ చిల్లి ఉండడం అండ్ ఈ లోపలికి వచ్చి చూడగానే ఒకలాంటి స్మెల్ అండ్ వెళ్ళి క్లాస్ రూమ్లోకి చూడగానే మొత్తం పిల్లల యొక్క బుక్స్లు చింపడం, వాటి మీద వాష్రూమ్ వెళ్ళడం, మొత్తం ఎలా అంటే క్లాస్ యొక్క ప్రజెంట్ చేసిన చార్ట్స్ని చింపడం, వాటికి ఇష్టారాజ్యంగా ఆడుకోవడం. ఇక్కడ మా ఒక్కరికే కాదు, మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నది ఏంటంటే నైట్ నుంచి అవి ఇక్కడే ఉండేసి ఎవరికి కూడా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. సో రేకుల మీద దూకడం, చాలా డ్యామేజ్ అయింది. రేకులు మొత్తం కిందికి వంగిపోవడం అండ్ క్లాస్ రూమ్లలో ఫర్నిచర్ని అంతా చెత్త చెదర చేయడం, పుస్తకాలను చింపేయడం. సో ఈ విధంగా క్లాస్ రూమ్స్లో ఉన్న టీవీలని కిందికి లాగి పడేయడం, సీసీ కెమెరాస్ని కిందికి పడేయడం, ఇదంతా గమనించి ఏం చేశామంటే మేము రాగానే యథావిధిగా పాఠశాలకి అందరి పిల్లలు పేరెంట్స్ దింపడం జరిగింది. కానీ మేము ఇక్కడ వెంటనే స్పందించి ఏంటంటే ఇది ఉంటే మధ్యాహ్నం పూట కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి